మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించిన లక్షర్పేట కాంగ్రెస్ శ్రేణులు. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్బీ అతిథి గృహం ఆవరణలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ దిశ మార్చేలా పాలన సాగించి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి అని అన్నారు. ఆ సమయంలో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు వారి రాజనీతి నేటి తరానికి తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రావు, గుండ శ్రీనివాస్, శ్రీధర్, నవాబ్, అమీర్, రవీందర్, రాజమౌళి మరియు వివిధ వార్డు అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राव गारी नायकत्व वर्धिल्लाలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం वर्धिल्लाలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం वर्धिल्लाలి జై కాంగ్రెస్ రాజీవ్ గాంధీ అమర్ హై రాజీవ్ గాంధీ అమర్ హై. అలాగే డీసీసీ అధ్యక్షురాలు గౌరవనీయులు సురేఖమ్మ ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షపేట మున్సిపాలిటీ మరియు మండల నాయకుల మధ్యలో మరి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా మరి వివిధ మండలాల నుండి వార్డుల నుండి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి మా జిల్లా ఉపాధ్యక్షులు ఆ రోజు మరి ఇందిరాగాంధీ గారి ఏదైతే ప్రధానమంత్రి ఉండే ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి రాజకీయ పరంగా వారి వృత్తి వేరు, మరి ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి ప్రధానమంత్రి పీఠంపై పగ్గాలు తీసుకొని మరి బీద బడుగు వర్గాలకు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి టెలికాం డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి పరిశ్రమల దానికి కానివ్వండి, మంచి ఆలోచనలతోని వారికి ముందుకు తీసుకుపోయిన ప్రధానమంత్రి మా రాజీవ్ గాంధీ గారు. బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి ప్రధానమంత్రి మరి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. మరి అదే బాటలో నడుచుకుంటూ మరి ఈరోజు భావి భారత ప్రధానమంత్రి కావడం ఖాయం ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఉన్నారో మరి వారికి రాబోయే రోజుల్లో ప్రజలందరూ పట్టాం కట్టాలి, వారికి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి. ఈరోజు బీజేపీ పాలన ఎలా ఉన్నదంటే ఆదాని అంబానీ కొమ్ము కాసుకుంటూ వారికి వేల కోట్లు రుణాలు మాఫ్ చేసుకుంటూ మరి ఈరోజు బీద బడుగు వర్గాల పొట్ట కొడుతున్న బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నది. మరి ఈరోజు బీహార్లో కానివ్వండి, ఈ భారతదేశంలో కానివ్వండి ఓట్ చోరీ పథకానికి అమలు చేస్తూ ఏదైతే బీజేపీ ప్రభుత్వం గదెనెక్కిందో మరి దానికి వ్యతిరేకంగా మన భారత ప్రజలందరము కాంగ్రెస్కు మద్దతు పలకాలి, రాహుల్ గాంధీ గారికి మద్దతు పలకాలి, ఈ రేవంత్ రెడ్డి గారికి మద్దతు పలకాలి. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఉంటే మరి మన అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. ఏదైతే రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో బీసీ కులగణన అన్నారు, మరి 42% బీసీ కులగణన చేశారు. కుల పరంగా అన్ని రిజర్వేషన్లు చేసి ఇవాళ సెంట్రల్కు పంపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆ సెంట్రల్ ప్రభుత్వం దానికి పక్కగా పెట్టేసి మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఈనాడు లక్షడిపేట మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి మా తాజా మాజీ ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇలా భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఇలా భారతదేశాన్ని ఒక వన్నె తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఆనాడు టెక్నాలజీ వ్యవస్థను తీసుకువచ్చి మన భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహానేత. అలాంటి నేత రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన ముందు లేకపోవడం దురదృష్టకరం.
ఎందుకంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఆ చిన్న వయసులో పరిపాలిస్తుంటే అప్పుడు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఆనాడు తీసుకొచ్చిన టెక్నాలజీని కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క గ్రామానికి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తీసుకొచ్చి వారి ముందుకు తీసుకొచ్చినటువంటి మహానేత గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు కొంతమంది ఆనాడు ఏదైతే చెన్నైలో తమిళనాడులో తన దుర్ఘటన జరిగిందో ఆ తర్వాత పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల తేడాలైనప్పటికీ ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు ఇలా మా నాయకుడు చెప్పినట్టుగా దొంగ ఓట్లతోని ఆనాడు తీసుకొచ్చిన ఈ ఓటింగ్ ఈవీఎంల పద్ధతి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అయినప్పటికీ దాంట్లో చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. ఇలా అది అన్యాయం అయిపోయి ఇలా ఓటింగ్ని ఇలా మార్పు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దానిపైన ప్రణాళిక తీసుకురావాలని చెప్పి ఇలా కేంద్రంలో మా నాయకులు కూడా ఇలా పెళ్ళెత్తుతున్నారు. కాబట్టి దాన్ని మీరు గ్రహించట్లేదు. ఇలా ఓటింగ్ పరిస్థితి ఇలా బ్యాలెట్ పత్రాల ద్వారా వచ్చినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా రాజ్యం వెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్క న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఇలా అన్ని రకాల న్యాయ వ్యవస్థను తీసుకొచ్చి సామాజిక న్యాయాన్ని వారి ముందుంటుంది. ఇలా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలనకు ఈ పాలనకు ఇలా చూస్తే చాలా తేడా ఉంది. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు తేడా గమనించినట్లయితే ప్రతి ఒక్క పేదవాడు ఇలా ఎంతో సంతోషిస్తున్నాడు. ఇలా ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, గృహజ్యోతి పథకం అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, ఇలా ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఎనలేని పథకాలు తీసుకొచ్చి ఈ గడిచినటువంటి 22 నెలల సమయంలోనే ఇలా ఇంత పాలన తీసుకొచ్చారంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ నమ్మకం కలిగింది. కేంద్రంలో కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు స్వర్గీయ ప్రధానమంత్రి భారతరత్న అవార్డు పొందినటువంటి గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా లక్షపేట మున్సిపల్ మరియు లక్షపేట మండల్ నుండి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మా పింగిల్ రమేష్ అన్న గారు మరియు టౌన్ అధ్యక్షులు ఆరిఫ్ గారు, మా ఆర్టీఐ మెంబరు అంకల్ సీనన్న గారు, మరి వివిధ మా వార్డులో ఉండే చిన్నటువంటి అధ్యక్షులు, మైనార్టీ నాయకులు ఆరిఫ్ గారు, మన నవాబ్ గారు, గుత్తికొండ శ్రీధర్, ఎస్సీ సెల్ మరియు బీసీ సెల్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. మరి రాజీవ్ గాంధీ దాదాపు 1 సంవత్సరం అయింది పోయి. మరి ఈ సందర్భంగా మన లక్షపేటలో మున్సిపల్ ఏరియాలో ఈ ఒక కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి రేపు జరగబోయే ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి మన రాష్ట్రం నుంచి నివసినటువంటి రామకృష్ణ గారిని మరి అందరూ మద్దతు ఇచ్చి చేయాలని నేను కోరుతాను. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు మేము లక్షపేట పట్టణంలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇలా రాజీవ్ గాంధీ అంటే తన తల్లి ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఈ రాజకీయ పరంగా రాకుండా దేశ రక్షణ కోసం ఒక పైలట్గా విమానయ స్థితి నడిపేందుకు తాను ఎంచుకున్న మార్గం అది. తన తల్లి మరణాంతరం తాను రాజకీయంలోకి రావడం జరిగింది. 1984 సంవత్సరం 40 ఏళ్ళకే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసిన ప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన స్వర్గీయ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మన యువతకు ఓటు హక్కు చిన్న వయసులో కల్పించిన ప్రధాన వ్యక్తి అతనే. అదేవిధంగా తాను అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి భారతదేశ వాణిజ్య రంగాన్ని కానీ విమానాశ్రయ రంగాన్ని కానీ అదేవిధంగా టెక్నాలజీని కానీ ఎంతో అభివృద్ధి చెందాడు. విద్య అనేది అందరికీ అవసరమని విద్యారంగంలో కూడా పలు మార్పులు తెచ్చి పలు కొత్త చట్టాలు ఏర్పరిచినటువంటి స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. ఇలా తాను భారతదేశం కోసం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. ఇలా గాంధీ కుటుంబం అంటే
తన తల్లి చనిపోయింది, అదేవిధంగా తాను కూడా చనిపోయాడు. ఈరోజు 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తను అవకాశాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఒక దేశానికి అనుభవమైన నాయకుడు, అనుభవమైన పరిపాలన ఉండాలంటే ఆనాడు ఆర్థిక రంగంలో ఉన్నటువంటి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన ఘన చరిత్ర రాహుల్ గాంధీ, సోనియా గాంధీది. రాబోయే రోజులలో మనం తప్పకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ దొంగ ఓట్ల రూపంలో ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు. రాబోయే రోజులలో ప్రజలు కూడా వాళ్ళకు బుద్ధి చెప్తారని మేము కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.